ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభముస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు కార్తీక శుక్రవారం, శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది, దారిద్ర్య బాధ తొలగుతుంది. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శక్తి ఆలయాల్లో ఈరోజు పిండి దీపాలు వెలిగించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మరి పిండి దీపాల యొక్క విశిష్టత ఏమిటో పావన కార్తీకం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. రేపు కార్తీక బహుళ పంచమి, షష్ఠి, తిథి ద్వయం. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ చవితి, అలాగే అనంతరం పంచమి, తిథి ద్వయం. ఈ పంచమి తిథిలో చేపట్టేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను కలిగిస్తాయి. వారం భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కార్తీక మాస శుక్రవారం సందర్భంగా ఈరోజు మహాలక్ష్మీదేవిని బిల్వ దళాలతోటి, అలాగే చామంతులతోటి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా బాగున్నప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, కుజుడు యొక్క స్థితి ఉచ్చస్థితి మకర క్షేత్ర స్థితి, శనితోటి పరివర్తన. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి భూ సంపదను పెంపొందింప చేస్తుంది, ఆధిపత్యత శుభులైనప్పుడు. అలాగే శుక్రుడు యొక్క స్థితి ధనుసు క్షేత్ర స్థితి, రవి యొక్క స్థితి మిత్ర క్షేత్ర స్థితి వృశ్చికం, అలాగే శని యొక్క స్థితి శత్రు క్షేత్ర స్థితి వృశ్చికం. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ రోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ లలితాదేవి యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాలని, శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లలితాదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. దేవి లలితాంబిక లాలించు కన్న తల్లిగా, దేవి లలితాంబిక లాలించు కన్న తల్లిగా, మమత నిండిన మాతృమూర్తి, మమత నిండిన మాతృమూర్తి, అమృతేశ్వరి పరమేశ్వరి, దేవి లలితాంబిక లాలించు కన్న తల్లిగా, దేవి లలితాంబిక లాలించు కన్న తల్లిగా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది, కార్యక్రమాల్ని మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని మాత్రం చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు గృహరీత్యా కూడా తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది, అయినప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. శుక్రప్రీతి ఏర్పడుతుంది, తద్వారా ఐశ్వర్య ప్రాప్తి పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సంభాషణలు రుచిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. గృహ ఉపయోగ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రావీణ్యత పెంపొందింపజేసుకునేటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆదాయపరంగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందార పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు వేగవంతమవుతాయి. అభివృద్ధిని కలిగిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక చిరాకులు కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి సంకోచాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని రూపాయి నాణేలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. బంధువులతోటి మిత్రులతోటి ఏర్పడినటువంటి విభేదాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అవకాశాలను వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. స్తబ్దత అన్ని రంగాల వరకు కొనసాగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో ఏకాగ్రత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలకే చేసేటువంటి పరిశోధనలు ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాలను వైద్య వృత్తి వారు వెంటనే చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి. అవమానకర సంఘటనలు కూడా కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే మానసిక ధైర్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలను మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధను పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఏర్పడతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు వ్యవసాయ రంగం వారికి ఏర్పడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విదేశీ పరంగా లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. పారిశ్రామిక రంగం వరకు అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార రంగం వరకు లాభాన్ని గడించేటువంటి యుక్తులు ఉపకరిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి
లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. క్రియాశీలక నిర్ణయాల ద్వారా బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని మాత్రం కలిగిస్తాయి. సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మెల్లమెల్లగా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. నూతన అంశాలు ఆర్థిక పరంగా స్థిరాస్తి రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రమ విద్యార్థులకి ఎక్కువగా ఉంటుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాలు మాత్రం అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆకస్మిక అనుకూల పరిస్థితులు కూడా ఆర్థికంగా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు చేతికందుతాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాలు విద్యారంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతకు సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి దోషాల ద్వారా ప్రతికూల పరిస్థితులు కూడా తారసపడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఆకస్మికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సందిగ్ధ పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి విస్మయాల్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాలు పనికిరావు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యయం నియంత్రించబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సునాయాస విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కూడా స్ఫూర్తిని పెంచుతాయి. నూతన కార్యక్రమాల్లో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు వారికి తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితుల్ని వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది.
కార్తీక శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా విశేష కార్యక్రమాలు, తద్వారా విశేష విజయాలు దగ్గరవుతాయి. ఆనందకర వాతావరణం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు గతంలో ఇంకా కొనసాగినప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో సఖ్యత లోపించినప్పటికీ యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. మహిళలు గృహ కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకోలేకపోతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు కూడా కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభనకు విముక్తి లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. గృహ విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. కార్తీక మాసం చాలా విశిష్టమైంది. ఈ మాసంలో చేసేటువంటి దీపారాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా శక్తి ఆలయాల్లో పిండి దీపారాధన విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. దాని యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏమిటో పరిశీలిద్దాం. దేవతార్చన సంప్రదాయంలో దీపారాధనకి విశేష ప్రాధాన్యం ఉంది. ఏ శుభకార్యమైన, వ్రతమైన జ్యోతి ప్రజ్వలనతోటే ఆరంభమవుతుంది. స్త్రీలకు మంగళకరమైనటువంటి హితం చేకూరాలి అంటే పిండి దీపాలను వెలిగించాలి. స్త్రీలు వ్రతాలు, నోముల్ని ఆచరించేటువంటి సందర్భంలో పిండి దీపాలను వెలిగిస్తారు. బియ్యపు పిండితో ప్రమిదను చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి దీపాలని ప్రజ్వలింపజేస్తారు. పిండి దీపాల ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, అమ్మవారి యొక్క అనుగ్రహం సిద్ధిస్తాయి. స్త్రీలకు గర్భకోశ, ఉదర సంబంధిత వ్యాధులు ఈ దీపారాధన వల్ల దూరమవుతాయి. జాతకరీత్యా సర్పదోషాలు లేదా రాహు, కుజ, కేతు దోషాలు ఉన్నట్లయితే నాగుల జంట విగ్రహం ముందు పిండితో చేసినటువంటి దీపం వెలిగించడం ద్వారా, సర్ప పూజ చేయడం ద్వారా ఆ దోష నివృత్తి ఏర్పడుతుంది. మంగళగౌరీదేవి ముందు 16 పిండి దీపాలను వెలిగించడం ద్వారా కూడా శుభ ఫలితాలు ఏర్పడతాయి. సౌభాగ్యం పెరుగుతుంది. సావిత్రీదేవి, ఉమామహేశ్వర, భీమేశ్వర వ్రతాలలో పిండి దీపాలను వెలిగించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుర్వృద్ధి ఏర్పడుతుంది. కార్తీక మాసంలో శుక్రవారం అమ్మవారి ఆలయాల్లో వెలిగించేటువంటి పిండి దీపాలు విశేష ఫలితాలని అందిస్తాయి. 11 పిండి దీపాలని అరటి ఆకుల్లో ఉంచి శక్తి ఆలయాల్లో ధ్వజస్తంభం దగ్గర వెలిగించాలి. కార్తీకంలో బహుళపక్షంలో వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఆవు పాలు నివేదన చేయటం కూడా సకల శుభాల్ని కలిగిస్తుంది. ఈ దీపారాధన ముఖ్యంగా స్త్రీలకి ఉత్తమ ప్రయోజనాల్ని, శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. రేపు కార్తీక బహుళ పంచమి, షష్ఠి తిథి ద్వయం. ఈ సందర్భంగా 12 రాశుల వారు రేపు ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. రేపు కార్తీక బహుళ పంచమి. శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో
రేపటి రోజున ఆరాధించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అలాగే పానకం, పొడపప్పు నివేదన చేయడం కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శ్రీరామ అనేటువంటి రామనామాన్ని 108 సార్లు జపించడం కూడా విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. రేపటి రోజు పులుపు పదార్థాల నిషేధం, విసనకర్ర, స్వయం పాకం దానం చేయడం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శ్రీ సీతారాముల్ని ఆరాధించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాల్ని పొందగలుగుతారు. కార్తీకం శుభప్రదం అనే శీర్షికన కార్తీక బహుళ చవితి తిథి సందర్భంగా ఈరోజు సంధ్యా సమయంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు సాయంకాలం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి గణపతిని దర్శించి గణపతికి గరిక సమర్పించి గణపతి దగ్గర విఘ్న నివారక దీపాన్ని వెలిగించడం ద్వారా 5 ఒత్తులు వేసి కొబ్బరి నూనె పోసి దీపం పెట్టడం ద్వారా సర్వ విఘ్నాలను తొలగింపజేసుకొని చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందమైన గృహానికి తగ్గట్టుగా అందమైనటువంటి పూల చెట్లు చాలా గొప్ప అదృష్టాన్ని ప్రసాదింపచేస్తాయి. ఏ ఇంటి ఇల్లాలైనా తానుగా పెంచి పోషించినటువంటి చెట్ల యొక్క పూలను చక్కగా సేకరించి నిత్యం గనక ఆరాధనలో గనక ఉపయోగించినట్లయితే ఎంతటి గొప్ప అదృష్టాన్నో పొందటానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. అందుచేతనే పూల పరిమళాల ప్రభావతత్వం మీ ఇంటి దైవం ఆరాధనలో దివ్యవంతమైనటువంటి శక్తి పుంజాల్ని మీ గృహం యావత్తు కూడాను ప్రసరింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇంటి ప్రాంగణంలో పూల మొక్కలు పెంచేటువంటి తీరుతెన్నుల్లో వివిధ రకాలైనటువంటి మొక్కలు పెంపకంలోనూ వాస్తుశాస్త్రాన్ని పాటించక తప్పదు. పెద్ద పెద్ద వృక్షాలు నాటేటప్పుడు మీరు ఇళ్ళు నిర్మాణం చేసుకునే ముందుగానే ఆ చెట్ల యొక్క వృక్షాల యొక్క స్థానాన్ని నిర్దేశించుకొని మీరు గృహ నిర్మాణం చేయటం ఉత్తమం. గృహ నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత చెట్లు ఇక్కడ వేయచ్చా అక్కడ వేయచ్చా అని చెప్పేసి ఆలోచించడం కంటే సాసిద్ధంగా ఉత్తరం వైపు బరువు ఉండకూడదు, దక్షిణం వైపు బరువులు ఉండొచ్చు, పడమర వైపు బరువు ఉండొచ్చు, తూర్పు వైపు బరువులు ఉండకూడదు అన్నాం. మారేడు చెట్టు, ఈ మారేడు ఆకులు రోజు కూడాను పరమేశ్వరుడికి ప్రీతివంతం కాబట్టి వాటిని కోసుకొచ్చి పెట్టాలి. కాబట్టి పవిత్రవంతమైన స్థలంగా ఉండాలి. పవిత్రవంతమైనటువంటి స్థలం అంటే ఆ భూమిలో ఎటువైపు నాటితే మంచిది అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు పడమర దిశ, నైరుతి లేక వాయవ్యం, ఈ దిశల్లో గనక ఈ చెట్లు నాటినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకం. దాని పక్కనే మరలా ఈ ఉసిరిక చెట్టు కూడా నాటుకోవచ్చు. ఉసిరిక అనేటువంటి చెట్టు కింద భోజనం చేయటం చాలా విశేషం. అందుకే మనం కార్తీక మాసంలో వనభోజనాలు అని చెప్పేసి ఏర్పాటు చేసినప్పుడు ఆ ఉసిరిక చెట్లు అలాగే వివిధ రకాలైన ఫలవృక్షాలు కలిగినటువంటి చెట్ల ప్రాంతానికి వెళ్ళి అక్కడ కార్తీక దామోదరుని ధ్యానం చేసి కలిసికట్టుగా అరటి ఆకులో భోజనం చేసేటువంటి సంప్రదాయం ఉంది. ఇది దివ్యవంతమైన అదృష్టాన్ని ప్రసాదింపచేసేటువంటి లక్షణం. అలాగే గృహంలో కూడాను అదృష్టాన్ని ప్రసాదించేటువంటి చెట్లు మనకు చాలా చక్కటి యోగాన్ని ప్రసాదిస్తాయి. ఈ చెట్ల పూలు ఎరుపు రంగు పూలు, చామంతి పూలు, విరజాజి పూలు ఇవన్నీ కూడా దైవతార్చనకు చాలా గొప్పవి. అంతేకాకుండా ఈ యొక్క ముండ్లు కారే చెట్లు మాత్రం ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. దానిమ్మ కానివ్వండి, బొప్పాయి కానివ్వండి, తెల్ల జిల్లేడు కానివ్వండి,
ఇవన్నీ కూడా వెనక భాగాన పెంచండి. తెల్ల జిల్లేడు చెట్టు అనేటువంటిది ఇంటి ప్రాంగణం బయట భాగాన పెంచడం మంచిది, ఇంటి లోపల కన్నా కూడా. ఎందుకంటే ఆ తెల్ల జిల్లేడు ఆకు కోసినప్పుడు ఒక విధమైనటువంటి ఆ పాలు వస్తాయి. ఆ పాలు గనక తగిలితే కళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుచేత ఇట్లాంటివి ఇంటి ప్రాంగణంలో పనికిరావు, బయట దూరంగా నాటడమే మంచిది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అలాగే ఇంటి ముందు మునగ, ఇంటి వెనక వెలగ చెట్లు ఉండకూడదు. మీ ఇంటి ముందు భాగాన మునగ చెట్టు ఉండకూడదు, వెనక భాగాన వెలగ చెట్లు ఉండకూడదు. ఇంటి ముందు అరటి చెట్లు అస్సలు పెంచకూడదు. ఉత్తరం వైపు నేను అరటి చెట్లు నాటుతానండి, మా ఇల్లు ఉత్తరం వైపు తిరిగి ఉంది, అక్కడ ఖాళీ స్థలం చాలా ఉందంటే కుదరదు. అరటి చెట్లు పెంచాలి అనుకుంటే ఆగ్నేయంలో పెంచాలి. పనస చెట్టు పరమ ఐశ్వర్యాన్ని ఇస్తుందని శాస్త్రం. మరి ఏ ఇంట్లో అయినా సరే పనస పండు లాంటి సంసారం అండి వాళ్ళది అంటాం. అంటే చాలా బాగా సంతానేచ్ఛ కలిగినటువంటి విధి విధానం. అందుచేత పనస ఆకులు భోజనం కొంతమంది నిత్యం కూడా ఆచరించే విధి విధానం ఉంది. అయితే పనస చెట్టు ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనకు వాస్తుశాస్త్రం కూడా తెలియజేస్తోంది. ఆ ఇంటిలో పనస చెట్టు అనేటువంటిది తప్పనిసరిగా వాయువ్యంలో కానీ లేక నైరుతి భాగాన కానీ ఆ చెట్టును నాటుకోవడంలో ఏమాత్రం దోషం లేదు. నేరేడు చెట్లు, ఈ నేరేడు చెట్టు ఇంటి ప్రాంగణంలో కన్నా బయట ప్రాంగణంలో ఉండటం మంచిది. నేరేడు పండు, ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడు ఆలాహలాన్ని నేరేడు పండులా చేసి భుజించాడు. ఆయన గొంతుకలో అట్లా ఉంచుకొని నీలకంఠుడయ్యాడు కదండి. నేరేడు ఆరోగ్యరీత్యా మంచిదే, కానీ చెట్టు మాత్రం పొలాల్లో ఉండటం చాలా మంచిది. లేక ఇంటికి అవతల విశాలమైన స్థలం కనుక ఉన్నట్లయితే అక్కడ పెంచుకోవడం చాలా ఉత్తమోత్తమం. అట్లాగే వివిధ రకాలైన పండ్ల చెట్లు చాలా చక్కటి యోగాన్ని ఇస్తాయి. ఇవన్నీ కూడా వృక్షాల కింద లెక్క కాబట్టి దక్షిణ వైపు మాత్రమే ఉండాలి ఇంటికి అనేటువంటి విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి యోగం సిద్ధిస్తుంది. అంతేకాకుండా ఎరుపు రంగు పూల మొక్కలు ఉన్నాయే, చిన్ని చిన్ని పూలు పూస్తూ ఉంటాయి, అవి ఉత్తర భాగంలో మీరు నాటుకోవచ్చు. ఇంటికి ఉత్తర వాయువ్యంలోనూ ఉత్తర భాగాన నాటవచ్చు. ఈశాన్యంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి చెట్టు కూడా నాటకూడదు. తమలపాకు చెట్టు, తమలపాకు చాలా విశేషవంతమైంది కదండి. మరి ఈ తమలపాకు చెట్టు ఎటువైపు ఉంటే బాగుంటుంది అని ఆలోచించేటువంటి వాళ్ళు వాయువ్యం ఉత్తరం అట్లా తీగె పాకేటట్టుగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మనీ ప్లాంట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ మనీ ప్లాంట్ని మాత్రం మీరు సీసాలో పెట్టైనా సరే గృహంలో గదుల్లో కూడాను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా బయట ప్రాంగణంలో అయితే మాత్రం ఆగ్నేయంలో కానీ వాయువుల్లో కానీ ఉత్తరం వైపు కానీ నాటుకోవడంలో తప్పు లేదు. అదృష్టాన్ని ప్రసాదించేటువంటి మొక్కలు కొన్ని ఉన్నాయి మనకి అర్చన విధానంలో. ఆ అదృష్టాన్ని ప్రసాదించేటువంటి మొక్కల్లో సన్నజాజి, విరజాజి, అమ్మవారికి ప్రీతివంతమైన మందార. మందారలో చాలా రకరకాల మందారాలు ఉన్నాయి. ఈ మందారాలన్నీ కూడా మీ ఇంట్లో చోటు గనక ఉంటే చాలా చక్కగా పెంచుకొని వాటికి నిత్యం గనక సేవ చేసినట్లయితే, అంటే నీళ్లు పోయటం కాస్త జాగ్రత్తగా చూసుకోవడం చేస్తే, వృక్షో రక్షతి రక్షితః, ఎవరైతే వృక్షాన్ని రక్షిస్తారో మొక్కల్ని రక్షిస్తారో ఆ యొక్క మొక్కల్లో ఉండే దివ్యవంతమైనటువంటి పరమాత్మ మీ జీవితాలకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. తామరసనేత్ర, నీ పేరేమి? ఎవ్వరితనూజవు ఇట్లేల మహావ్యామోహితవైతివి? అనవుడు కోమలి
సురరాజపుత్రునకు ఇట్లనియన్. ఆయన అన్నాడు, తామర పువ్వుల వంటి కన్నులు కలిగిన దానా, నువ్వు ఎవరి పిల్లవి? నా మీద ఎందుకు ఇంత వలపు కొన్నావు? ఎందుకు నన్ను గంగానదీ తీరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి నీ అంతఃపురంలోకి ప్రవేశపెట్టావు? నీ యొక్క చూపు చూస్తుంటే నీకు నా మీద విశేషాభిమానం, భర్తృ సంబంధమైనటువంటి వ్యామోహం కలిగినట్లుగా అనిపిస్తోంది. ఎవరు నువ్వని అడిగాడు. ఆమె అంది వెంటనే, నేను నాగులలో ఐరావత వంశమునకు చెందినటువంటి కౌరవ్యుడు అనబడేటటువంటి ఒక మహానాగము యొక్క కుమార్తె, నేను నాగకన్యని అని చెప్పింది. నా పేరు ఉలూచి. ఎందుకు తీసుకొచ్చాను అని అనుకుంటున్నావా అన్నప్పుడు ఆవిడ అర్జునుణ్ణి పిలిచినప్పుడు ఒక చిత్రమైన మాటతో పిలిచింది. అర్జున అనలేదు, పార్థ అనలేదు, ఫల్గుణ అనలేదు, పరహిత చరిత అని పిలిచింది. అంటే పరులకు హితము కల్పించడమే నీ యొక్క జీవితము సుమా అంది. నువ్వు ఎందుకు వచ్చావు తీర్థయాత్రకి? అసలు నీకు గంగా తీరానికి రావలసిన అవసరం ఏమిటి? గంగా తీరంలో హోమం చేయవలసిన అవసరం ఏమిటి? అంటే గంగ 10 మందికి ఉపకారం చేయడానికి భూమి మీదకి ఎలా వచ్చిందో నువ్వు అలా ఇక్కడికి వచ్చావు. ఎందుకు వచ్చావు అంటే, నిజానికి ధర్మరాజు గారు వద్దన్నాడు, వెళ్ళక్కర్లేదురా అన్నాడు. అన్నయ్య నీకు మాట వస్తుంది, భీముడికి మాట వస్తుంది, నకుల సహదేవులకు మాట వస్తుంది, ద్రౌపదికి మాట వస్తుంది, అందుకెడతానన్నయ్య అన్నావు. అసలు అన్నయ్యతో ఆ మాట అనవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక బ్రాహ్మణుడి యొక్క ధేను సంరక్షణం కోసం వెళ్ళావు. అలా ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ధనస్సు తీసుకుంటే నువ్వు 12 నెలలు తీర్థయాత్ర చెయ్యవలసి ఉంటుందని తెలిసి కూడా వెళ్ళావు బ్రాహ్మణుడి యొక్క ధేనువుని రక్షించడానికి. అంటే నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా నీకు ఏది ఇష్టం అంటే పరుల యొక్క హితం ఇష్టం. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవుతోంది? ఆవిడ దేన్ని కలుపుతోంది మాట్లాడేటప్పుడు? ఆయన ఎందుకు వచ్చాడో చెప్పక చెప్పింది, ఒక్క మాటలో పిలవడంలో చెప్పింది, పరహిత చరిత అని. అంటే నువ్వు ఎందుకు వచ్చావో, నువ్వేం చేశావో, నీ మనసు ఎటువంటిదో నాకు తెలియదని అనుకోవద్దు. నువ్వు బాహ్యమునందు అందగాడివి, లోపల అందగాడివి. నేను వశపడితే తప్పే ఉంది? ఆ పిలుపులో చెప్పింది చెప్పకుండా. అది ఆమె జానతనం, ఉలూచి మాట్లాడగలిగినటువంటి నేర్పరితనం. నన్నయ్య గారు పద్యరచన చేసేటప్పుడు అద్భుతంగా చేస్తారు మహానుభావుడు. చిన్న పద్యంలో అవతల వారి వ్యక్తిత్వాన్నంతటిని చొప్పిస్తాడు. అందుకని పరహిత చరిత అని పిలిచి, నీ గుణములు తొల్లియు నాగీ గీతములందు విని తగిలి ఇప్పుడు మనోరాగమున చూడగంటిని భాగీరథియందు నిన్ను పరహిత చరిత. నీ గుణములన్నీ నేను విన్నానయ్యా. ఎలా విన్నావు అంటావేమో, నాగీ గీతములందు విని తగిలి. నాగీ గీతములు అంటే నాగదేవతలు, ఆమె చెలికెత్తెలు ఉంటారు కదూ, అవన్నీ ఆడపాములు. వాళ్ళందరూ పాటలు పాడుకుంటుంటారు. వాళ్ళందరూ ఎవరి మీద పాటలు పాడుకుంటారు అంటే అర్జునుడి యొక్క గుణముల మీద పాటలు పాడుకుంటుంటారట. ఆ పాటలన్నీ విని రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణీదేవి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరూ కృష్ణుడి మీద చెప్తుంటే విని సంతోషించినట్టుగా, బంధువులందరన్ కృష్ణునకు బాలికమిచ్చుమటంచు సేము శ్రీ సింధువులై విచారముల్చేయగవారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిడ చాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేణిలిత్తు శిశుపాలన కంచు తలంచనంధుడై అంటారు పోతన గారు. అలా ఇక్కడ నాగీ గీతములను విని అంటే నా చెలి కత్తెలైనటువంటి పాములు, ఆడపాములు పాటలు పాడుకునేటప్పుడు నీ గుణములను పాడతాయి. అంటే అన్ని శక్తులున్న వాళ్ళకి కూడా ఎవరి శక్తి అంటే ఇష్టం, ఎవరి అందం అంటే ఇష్టం, ఎవరి రూపం అంటే ఇష్టం అంటే అర్జునుడు అంటే ఇష్టం. కాబట్టి వాళ్ళందరూ పాటలు పాడుతుంటారు. విని అని ఊరుకోలేదు ఆవిడ. అంది విని తగిలి అంటే నీ యందు బాగా వలపు పెంచుకున్నాను, నిన్ను భర్తగా పొందాలన్న ఆకాంక్ష నాకున్నది అని చెప్పడానికి 3 అక్షరాలు వేసింది. విని తగిలి, నా మనసు తగులుకుంది నీ యందు. ఇప్పుడు మనోరాగమున చూడగంటిని, నా మనసు రాగము ఉద్భుతమయ్యేటట్టుగా ఎంతో సంతోషంగా నిన్ను చూడగలిగా. ఏమిటి దాని అర్థం? అక్కడ గంగా తీరంలో చూశా, బోలెడంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, నా చెలికెత్తెలున్నారు. ఇంతమంది ముందు చూడాలనుకుంటున్న వాణ్ణి చూడడానికి అవకాశం వచ్చిందని నాకు అనిపించినా అదే పనిగా చూడడానికి సిగ్గడ్డొచ్చింది. ఇప్పుడు ఆ భయం ఏం లేదు. నా అంతఃపురం నువ్వు హోమం చేసుకుంటుంటే తనివి తీరా చూశా.
అమ్మో, ఒక్క పద్యంలో ఎంత తన హృదయావిష్కారం చేసిందండి, తిన్నగా చెప్పకుండా. అంటే ప్రౌఢనాయిక అంటారు, ఆ మాట్లాడడంలో నేర్పరితనం అని ఎక్కడ చూశాను ముందు నిన్ను? భాగీరథి ఎందు. భాగీరథి, గంగానదికి ఇంకో పేరు చెప్పకూడదా? భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భాగీరథి. భగీరథుడు ఎందుకు తీసుకొచ్చాడు? తన కోసం తీసుకురాలేదు. ఎప్పుడో శరీరం వదిలిపెట్టేసిన తన పితృదేవతల కోసం తీసుకొచ్చాడు. ఆయన తన పితృదేవతల కోసం తీసుకొస్తే మేమందరం ఏం చేస్తున్నాం? మేము వెళ్ళి స్నానాలు చేసి మా పాపాలు పోగొట్టుకుంటున్నాం. భాగీరథికి నీకు ఏమిటి తేడా? తన పూర్వీకుల పాపం పోగొట్టడానికి భగీరథుడు గంగని తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ ఏమైనా మాట వస్తుందేమో అని గంగది ఎంత గొప్ప హృదయమో అలా నువ్వు వచ్చావు. గంగని లోకం వాడుకుంటోంది, నిన్ను నేను వాడుకుంటాను, భర్తని చేసుకుంటాను. ఇన్ని చెప్పాలా? నోరు విప్పి స్పష్టంగా చెప్పాలా? చెప్పనవసరం లేకుండా ఒక నాయిక, ప్రౌఢనాయిక యొక్క మనసులోకి ప్రవేశించి ఆమె మాటలను ఒక చిన్న పద్యంలో ఇంత గొప్పగా ఆవిష్కరించాలంటే నన్నయ్య గారు ఒక ఉలూచి అయిపోయారు. నన్నయ్య గారు ఒక నాగకాంత అయిపోయారు. అయిపోతే తప్ప ఆ పద్యం ఎలా పడుతుంది అసలు? పరహిత చరిత అని అర్జునుడికి ఏ పేర్లు లేనట్టు ఆ పేరుతో పిలవడం ఏమిటి? పరహిత చరిత అని అంటే అది భారతం అంటే. అది మన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వంటి మహాకవులంటే. ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ వేరే ఇంకా స్పష్టంగా చెప్పాలా? అమ్మాయి కూడా ఆయనకి తెలుసు, ఆయనకి అర్థమైంది. ఓ, ఎందుకు తీసుకొచ్చింది అన్నది అర్థమైంది. ఆయన కూడా అంత అందంగా మాట్లాడాడు. ఎందుకనంటే అందమైనటువంటి ప్రతిపాదనకి అందమైన రీతిలో మాట్లాడితేనే అవతల వారి యొక్క ఊహలకి తగినట్టుగా నిలబడగలగలం. మరి ఉలూచి అంత గొప్పగా మాట్లాడితే అర్జునుడు ఎంత గొప్పగా మాట్లాడి జవాబు చెప్పకపోతే ఇంకా అర్జునుడి శీల వైభవం ఏమవుతుంది? బాహ్య అందం కాదు, లోపలి అందం ఆవిష్కరింపబడాలంటే మాటల చేత ఆవిష్కరింపబడాలి. ఆయన తిరిగి ఉలూచిని ఒక ప్రశ్న వేశాడు. నీవు నాతో సంగమ సుఖాన్ని అపేక్షిస్తున్నావు, కానీ నేను 12 నెలల పాటు తీర్థయాత్రలు చెయ్యాలనేటటువంటి సంకల్పంతో మా అన్నగారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని ఆయనకి నా సంకల్పాన్ని చెప్పి ఆయన చేత ఆమోదముద్ర పొంది దేశమంతటా తిరుగుతున్నవాణ్ణి. పైగా నాతో పాటు వేద విధులైనటువంటి బ్రాహ్మణులున్నారు. వాళ్ళందరూ కూడా నేను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఈ 12 నెలలు తీర్థయాత్ర చేస్తున్నాను అన్న విషయం బాగా తెలిసున్నవాళ్ళు. నేను తిరిగి మళ్ళీ గంగా తీరానికి వెళ్ళి బ్రహ్మ విధులను కలుస్తాను కదా, అప్పుడు దాచవలసిన విషయం కాదు కదా ఇది, నేను వారికి చెప్పవలసి ఉంటుంది కదా. అప్పుడు వ్రతభంగమైంది అని అనుకుంటారు కదా. వ్రతభంగము దోషములలో ఒకటి. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అని రామాయణం. ఒక వ్రతం చేస్తాను అని సంకల్పం చేసి వ్రతం చెయ్యకపోవడం వ్రతభంగం. నేను 12 నెలలు తీర్థయాత్ర చేస్తాను, బ్రహ్మచర్య దీక్షలో ఉంటాను అని చెప్పి మా అన్నగారి దగ్గర నేను ఆశీర్వచనాన్ని పొంది బ్రహ్మవాదులతో కలిసి తీర్థయాత్రకని వచ్చి గంగా తీరంలో ఉన్న నన్ను హోమం చేస్తుండగా తీసుకొచ్చావు. ఇప్పుడు నీవు కోరుకున్నావని నేను సంగమ సుఖాన్ని కటాక్షించినట్లయితే దాని వలన నా బ్రహ్మచర్య వ్రతం పాడవుతుంది కదా. అప్పుడు నేను చేసుకున్న సంకల్పం, మా అన్నగారి దగ్గర పొందిన ఆమోదం, ఆశీర్వచనం, పెద్దలతో కలిసి తిరుగుతున్నటువంటి వ్యవస్థ ప్రశ్నార్థకమవుతాయి కదా, లోపభూయిష్టమవుతాయి కదా. కాబట్టి నువ్వు నన్ను కోరిన కోరిక నేను ఎలా తీర్చగలను అని ప్రశ్న వేశాడు. ఆమె చాలా ధర్మములు తెలిసున్నది, విదుషీమణి. ఆమె ఏం తెలివి తక్కువది కాదు. పైగా ఆమెకి ఒక అపురూపమైన శక్తి ఉంది. ఏది జరిగిందో దాన్ని ఆమె తెలుసుకోగలదు. ఆమె అన్నది, నువ్వు అసలు తీర్థయాత్రకు ఎందుకు బయలుదేరి వచ్చావో నాకు తెలుసు. ద్రౌపదీదేవి విషయంలో మీ అన్నదమ్ములు 5గురు కూడా ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఆ సమయము ఉల్లంఘనమైందని తద్దోష పరిహారార్థం మీరు అందరూ ఎలా నియమం చేసుకున్నారో అలా ధర్మరాజు గారి యొక్క అనుజ్ఞ మేరకు ఆయన యొక్క ఆశీస్సుతో నువ్వు తీర్థయాత్రకు వచ్చావు. ఈ తీర్థయాత్ర సువ్రతములు చెయ్యడం, బ్రహ్మవాదులతో కలిసి ఉండడం, వీటన్నిటి వలన నీకేం వస్తోంది?
కొంత పుణ్యం వస్తుంది. చేసిన దోషము ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అది తొలగిపోతుంది. కానీ అన్నిటికన్నా గొప్ప ధర్మం, అన్నిటికన్నా చాలా చాలా గొప్ప పుణ్యం ఏది అంటే ఇంకొకరి ప్రాణాన్ని నిలబెట్టడం. ఇప్పుడు నువ్వు నా యొక్క కోరిక తీర్చకుండా వెళ్ళిపోతే మన్మథాగ్నియందు దగ్ధమై నేను నా ప్రాణములను విడిచిపెట్టేస్తాను. అప్పుడు ప్రాణిహింస చేసినటువంటి మహాపాపం నిన్ను చుట్టుకుంటుంది. కాబట్టి నేను మరణించకుండా ఉండాలి అంటే నేను కోరిన కోరిక నువ్వు తీర్చాలి. అలా తీర్చినట్లయితే నేను మరణించను కనుక ఒక ప్రాణి మరణించడానికి నువ్వు కారణము కాకుండా ఉంటావు. దాని వలన కలిగేటటువంటి ధర్మలోపం ఉన్నదే, అది చిన్న లోపం. ఆ చిన్న లోపం ఒక పెద్ద ధర్మాన్ని చెయ్యడం కోసం నిర్వర్తించింది కాబట్టి నీకు ధర్మ సంకట స్థితి కానీ ధర్మలోప స్థితి కానీ బాధించే అవకాశం ఉండదు. కాబట్టి నేను చెప్తున్నది పరమసత్యం కాబట్టి నీవు నా కోరిక తీర్చవచ్చు. ఆయన కూడా ఆలోచించాడు. ఆయన ధర్మజ్ఞుడు, ఆయనకి ధర్మం తెలియనివాడు కాడు. కాబట్టి ఆయన కూడా ఈమె చెప్తున్నది త్రికరణ శుద్ధిగా చెప్తోంది. ఇది ధార్మికమైన కోరికే కాబట్టి నేను ఈమె కోరిక తీర్చవచ్చు అని నిశ్చయం చేసుకున్నాడు. ఆ రాత్రి ఆమెతో గడిపాడు. గడిపిన కారణం చేత అర్జునుడి యొక్క అనుగ్రహ విశేషంగా సద్యోగర్భంలో, అంటే అప్పటికప్పుడు కొన్ని నెలలు కడుపులో పిండాన్ని మొయ్యవలసిన అవసరం లేకుండా సద్యోగర్భంలో ఒక కుమారుడు జన్మించాడు ఆమెకు. ఆ కుమారుడి పేరు ఇరావంతుడు అని పేరు పెట్టారు. తర్వాత అర్జునుడిని తీసుకొచ్చి మరునాటి ఉదయం గంగా తీరంలో దింపేసింది. అర్జునుడు ఈ విషయాలు దాచలేదు. తన చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మవాదులైన బ్రాహ్మణులతో పంచుకున్నాడు. నిన్న రాత్రి ఇలా జరిగింది, నన్ను ఉలూచి నాగలోకానికి తీసుకెళ్ళింది, ఇలా కోరింది, అది ధార్మికమే అని నేను ఆ కోరిక తీర్చాను అని చెప్పాడు. అయితే నేను మీతో వ్యాసజననం గురించి చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. పరదేవతానుగ్రహం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కడో నాగలోకంలో ఉన్నటువంటి నాగకన్య, అందున ఐరావత వంశంలో పుట్టినటువంటి పిల్ల అంతగా అర్జునుని పట్ల మరులు కొనడం, అర్జునుని వలన తాను కుమారుణ్ణి పొందాలి అని చెప్పి అంతగా ఆమె తమకాన్ని పొందడం ఎందువలన జరిగి ఉంటుంది అంటే ఏదో రాబోయే కాలంలో ఒక అద్భుతమైన విశేషం నడవడం కోసం పరదేవత నిర్మించినటువంటి గొప్ప వ్యూహము అని మీరు నమ్మవలసి ఉంటుంది. ఇది నిజమేనా అన్నది కాలం నిరూపణం చేస్తుంది. ఎందుకనంటే మహాత్ముల విషయంలో కామము ఎప్పుడూ కూడా ఏదో తగినంత కారణము లేకుండా అన్వయమయ్యేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి తీర్థయాత్ర చేస్తున్న వాడికి అంత ధర్మం చెప్పి ఆయన వలన ఆమె కుమారుణ్ణి కంది అంటే దాని వలన ఏదో రాబో కాలంలో ఒక పెద్ద ప్రయోజనం జరగబోతోంది అనడానికి చిహ్నం. ఎక్కడో ఆది పర్వంలో పడినటువంటి విత్తనం అశ్వమేధ పర్వంలో ఫలిస్తుంది, భీష్మ పర్వంలో ఫలిస్తుంది. అది వెతుక్కుని అన్వయం చేసుకోవడంలో భారతంలో కొన్ని విషయాల వెనక ఉండేటటువంటి అద్భుతం ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ